125 స్క్వేర్ యార్డ్స్ అన్న. సో బిట్ అయితే ఎక్సలెంట్ లేఅవుట్. ఇది డిఫెన్స్ వాళ్ళ లేఅవుట్ ఇది యాక్చువల్గా. ఇదిగో మొత్తం అపార్ట్మెంట్స్, ఫుల్ లేఅవుట్స్. ఇది ఏంటంటే డిఫెన్స్ వాళ్ళ లేఅవుట్, అప్పుల్లో పంచాయతీ లేఅవుట్. ఇది ఎవరైనా ఎల్ఆర్ఎస్ పే చేసుకోవాలంటే పే చేసుకోవచ్చు. లోన్ వస్తుంది దీని మీద. 16 వరకు రావచ్చు, ఇంకా ఎక్స్ట్రా వస్తుంది లేఅవుట్. అటువైపు గుడి ఉంది, ఇటువైపు ఊరు శివశక్తి నగర్. మనం పోయినసారి వెళ్ళాం కదా, గ్యాస్ కంపెనీ బ్యాక్ సైడ్కే ఇదంతా ఊరు. ఈ పక్కనే శ్మశానం కూడా ఉంది ఆల్రెడీ. ఈ శ్మశానం కూడా ఆల్రెడీ ఇప్పుడు తీసే సచ్చిల్లో ఉన్నాయట. ఇక్కడ ఇది ఒకటే ప్రాబ్లం. ఇది గుడి, ఇది కూడా ప్రాబ్లం కాదు. రోడ్లు 30 ఫీట్ రోడ్లు అన్నీ లేఅవుట్ బిట్టు. ఇక అన్న ఊరు మధ్యలో. ఇంక ఇది ఏంటంటే అందరూ డిఫెన్స్ వాళ్ళు అనమాట. డిఫెన్స్ వాళ్ళకి మాత్రం ఇచ్చింది ఇది. ఇది ఎవరు సేల్ చేయలేదు ఇప్పుడు వచ్చి, ఒక్క బిట్టు కూడా సేల్ చేయలేదు. ఇందులో ఒక ఆయన వాళ్ళ పాపకి మ్యారేజ్ అని చెప్పి ఇప్పుడు సేల్ చేయడం జరుగుతుంది మనకి. ఇకనా నీకు బోర్డు కూడా చూపిస్తున్నాను. డిఫెన్స్ ఇకనా, ఓకేనా. అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతున్నాయి. ఫుల్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ లోపల ఊరు ఉంది, అటువైపు ఊరు ఉంది, చుట్టుపక్కల ఊరు. ఎక్కడ అంటే ఎక్సలెంట్. ఇది ఈ లేఅవుట్ ఇప్పుడు వచ్చి ఎవరు అంటే డిఫెన్స్ వాళ్ళు ఎవరు సేల్ చేసుకోలేదు, ఉంచుకున్నారన్నమాట మార్కెట్లో. ఎందుకంటే రోడ్డు ఎక్కడ ఉందంటాను, ఆ పింక్ కలర్ కనిపిస్తుంది కదన్న, ఇది అదే డబుల్ రోడ్డు, అదే రోడ్డు మన కొమ్మాది రోడ్డు అక్కడ ఉంది. ఇక రోడ్డు షాప్ కనిపిస్తుంది కదా, రోడ్డు అక్కడ ఉంది. ఇక నా స్కూటీ ఇక్కడ పెట్టాను. మన బిట్టు చూడు, ఇది మన బిట్టు. ఇక అది ఓకేనా.